రైల్వే బ్రిడ్జీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మేడ్చల్ నుండి బొల్లారం వరకు ఉన్న రైల్వే స్టేషన్లతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జిలను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 30 సంవత్సరాలుగా బొల్లారం ఆర్ఓబీ సమస్య తానుతూనే ఉందన్నారు. 30 సంవత్సరాలుగా బొల్లారం ఆర్ఓబీ సమస్య నానుతూనే ఉందన్నారు. 30 ఏళ్ల కిందనే ప్రణాళిక సిద్ధం చేయడమే కాదు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం కూడా అందించారని తెలిపారు. కానీ ఇంతవరకు కూడా నిర్మాణం కాలేదన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే అది కట్ అయిపోయింది. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమైందంటే ఎప్పటికప్పుడు ఎవాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ 5 ఏళ్ళకు అక్కడైతే అది కంటిన్యూ అవుతుంది. దొంగనా కొడుకు ఇవన్నీ చేస్తలేదు. మీరు ఒక పని చేయండి, మీరు తీసుకుపోయి మార్చుకోవాలి. కొంచెం ఎంబడి చేయించాలి. పని అయితే సార్ నాకు మరి 3-4